నిరుపేదలకు ఎలాంటి కష్టం రాకుండా ఉండేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇళ్ల పంపిణీ విషయంలో స్థానిక నాయకులు ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడకూడదన్నారు. అన్ని సౌకర్యాలతో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి పొంగిలెట్టితో కలిసి పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ, అదేవిధంగా హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మంత్రి గారు, వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ప్రోగ్రాం అద్భుతంగా ముందుకు సాగుతుందని నేను సభాముఖంగా ఇది చెప్పడానికి నేను కూడా ఈ కేబినెట్ లో భాగస్వామ్యంగా చాలా సంతోషిస్తున్నాను. ఈ 2160 ఫ్లాట్లతో సహా ఇక్కడ అవసరం ఇది తెలంగాణ, ఇది పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, బహుశా నాకు తెలిసి భారతదేశంలోనే వీకర్ సెక్షన్స్ కి, నిరుపేదలకి ఒక మోడల్ హౌసింగ్ కాలనీగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇది ఒక కొత్త పట్టణం కట్టినట్టే. ఇది సరే, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఎట్లా సార్ట్అవుట్ చేయాలో, ముందుకు పోవాలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ముందుకు పోతున్నాం. అది పేదవాడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అలా ఈ 2160 ఇళ్లు రాబోయే మార్చి 31వ తారీఖు నాటికి కంప్లీట్ చేసే ప్రణాళికను ఇంతకు ముందు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉత్తమన్న చొరవతో ఈ రాబోయే రేపా ఎల్లుండా గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం. హౌసింగ్ పాలసీ ప్రకారం బహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బహు పేదవాళ్ళ దగ్గర నుంచి ఉత్తమన్న సూచనల ప్రకారం అప్లికేషన్లు తీసుకొని వాటిలో ఎలిజిబుల్ మరొకసారి మీరు వెరిఫై చేసి ఈ 31వ తారీఖు కంప్లీషన్ కంటే ముందే ఏ ఇల్లు ఎవరిదో మీరు ఫైనల్ చేయండి. ఫైనల్ చేసినట్లయితే ఈ ఇల్లు నాది అని ఆ పేదవాడికి ఆ ఇల్లు మీరు చూపిస్తే ఆ ఇంట్లో ఇంకా ఏమైనా మిగిలిపోయిన పని ఉంటే ఆ కాంట్రాక్టర్ తన స్కోప్ లో ఉన్న పని అయితే అతను ఉన్నప్పుడే దాన్ని పూర్తి చేసి వెళ్తాడు. ముందు ఇమీడియట్లీగా ఈ సంక్రాంతి టైం కానీ లేకుంటే నెలాఖరికి కానీ దీనికి ఇళ్లకు సంబంధించిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని ఫైనల్ చేయాలని ఉత్తమరెడ్డి గారితో ఒకసారి మీరు షేర్ చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను.